ఇదివరకు చందమామ కథలు, బాలమిత్ర కథలు, లేకపోతే డిటెక్టివ్‌లు, నవల్స్ ఉండే. ఇప్పుడు రాజకీయాల్ని కూడా కథానికలుగా మార్చేస్తున్నటువంటి రోజులు. ఒక కథానిక చూద్దాం. భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్న తెలంగాణ బీజేపీ నుండి జాతీయ పార్టీలు ఎవరికీ పదవులు ఇవ్వకుండా, బలంగా లేని ఆంధ్ర నుండి పురంధేశ్వరికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వడానికి ప్రధాన కారణం టీడీపీలో ఒక బలమైన వర్గం లోకేష్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఉండటం. ఒకవేళ లోకేష్ సీఎంగా ప్రకటిస్తే అదే కుటుంబం, అదే సామాజిక వర్గం నుండి ఆమె ద్వారా పార్టీని చీల్చి ఎప్పటికైనా ఆ పార్టీలోని బలమైన నాయకులు బీజేపీలోకి లాక్కుని ఏపీలో పాగా వేసే ముందస్తు వ్యూహం అయి ఉండొచ్చు. ఎన్టీఆర్ కూతురు అవ్వడం, మాజీ కేంద్ర మంత్రిగా రాజకీయ అనుభవం ఉండటం, తమ సామాజిక వర్గం అవ్వడం, రేపు అవసరమైతే చంద్రబాబు తర్వాత లోకేష్కి చెక్ పెట్టి ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు బలంగా ఉండి ఉండొచ్చు. ఇదేదో తొందరలోనే ఉండొచ్చేమో, అందుకే బలంగా ఉన్న తెలంగాణ నుండి ఎవరికి చోటు ఇవ్వకుండా పురంధేశ్వరికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వడానికి కారణంగా వచ్చి ఇలాంటి కథలు కూడా అల్లుతారని నేను ఇప్పుడే విన్నాను అనమాట. బేసిక్గా పురంధేశ్వర్ గారికి ఇంతకు ముందు కూడా జాతీయ మహిళా మోర్చాకి చేసింది ఆవిడ, అంతకుముందు కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయిలో కూడా చేసింది. ఏదన్నా రాష్ట్రం అప్పచెప్తే ఆవిడకి భాష వచ్చు, ప్లానింగ్ ఉంది, చక్కగా యాక్టివిటీ చేసుకుని వెళ్ళగలుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రాలో అయితే మంత్రి పదవి ఏమి ఖాళీ లేదు, ముఖ్యమంత్రి పదవి ఏమి ఖాళీ లేదు. ఇంకోటి, తెలుగుదేశం అంత వీక్గా ఏమీ లేదు. లోకేష్ నాయకత్వాన్ని తెలుగుదేశం క్యాడర్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసింది. ఇంకా జస్ట్ సంధికాలం నడుస్తోంది. చంద్రబాబు గారి ప్లేస్లోకి లోకేష్ ఎప్పుడు వస్తాడన్నటువంటిది మాత్రమే తేలాలి. అది ఈ టర్మ్లోనా నెక్స్ట్ టర్మ్లోనా అన్నటువంటిది. అది తప్ప లోకేష్ నాయకత్వాన్ని వద్దని కోరుకునేటటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరూ లేరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రెండవది, ఆ ప్లేస్ని ఆక్యుపై చేయగలగాలి అంటే మళ్ళీ అదే సామాజిక వర్గం ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా లోకేష్ ఆ వారసుడిగానే ఉన్నప్పుడు అదే సామాజిక వర్గం నుంచి ఉంటారు కదా. లోకేష్ని కాదని చెప్పి పురంధేశ్వర్ గారిని కమ్ సామాజిక వర్గం అని ఎంపిక చేసుకుంటారు. లోకేష్ను భువనేశ్వర్ గారు లేరా, ఆ మాటలకు వస్తే కనుక బ్రాహ్మణి గారు లేరా. కాబట్టి అనవసరమైనటువంటి కథలను లేసేసుకోవడం అనేది వ్యర్థం. బేసిక్గా సమస్య ఏంటంటే, పురంధేశ్వరి గారికి ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇవ్వడానికి పదవి ఏం లేదు. కేంద్ర మంత్రి పదవిలోకి అవకాశం ఇప్పుడు ఇచ్చేందుకు ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు. ఫ్యూచర్లో ఏమన్నా అవకాశాలు ఎట్లుంటే కేంద్ర మంత్రి పదవి ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ కేంద్ర మంత్రి పదవి రావచ్చు. అంతే తప్పించి ఆమెని సీఎం క్యాండిడేట్ అనేటటువంటి కోణంలో ప్రచారం చేస్తే పాపం అనవసరంగా తెలుగుదేశం వాళ్ళకి శత్రువుని చేసినట్టు అవుతుంది.